హాయ్ అండి. అందరికీ మా ధన్యవాదాలు. మాకు చాలా మెసేజెస్ ఆర్ కాల్స్ చాలా వస్తున్నాయి. అండ్ ఫేక్ ఎంక్వైరీస్ కూడా చాలా వస్తున్నాయి. పర్టిక్యులర్‌గా అందరికీ మేము కాల్స్ చేయలేకపోతున్నాము. అందుకే మేము ఈ వాయిస్ మెసేజ్ చేస్తున్నాము. ఈ వాయిస్ మెసేజ్‌లో మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మా కంపెనీలో జాబ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి. మా కంపెనీ జాబ్ కన్సల్టెన్సీ అయితే అస్సలు కాదు. మేము వర్క్ చేస్తున్న క్లయింట్స్ ఎక్కువైపోవడం వల్ల మేము జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసాము. ఏపీ, తెలంగాణలో ఎవ్రీ పిన్ కోడ్‌కి మా రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. ఎలక్ట్రికల్, సీసీటీవీ, ఫైర్ అలారం, డిజిటల్ మార్కెటింగ్, టెలికాలర్, ఆఫీస్ బాయ్స్, సో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి మా కంపెనీ తరఫున. కొత్తగా అయితే మా కంపెనీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి మనీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. 30 డేస్ చాలా కష్టపడి శాలరీ ఇవ్వకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు. అందుకే మేము మా టీం అంతా కలిసి ఒక మార్గాన్ని అయితే ఎంచుకున్నాం. జాబ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ చేసుకొని మా దగ్గరికి వస్తే మేము 7 డేస్ అబ్జర్వేషన్ చేసి ట్రైనింగ్ ఇస్తాము. ఒక పొజిషన్లో పెడతాము. ఆ 3 మంత్స్ ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది వాళ్ళకి వస్తుంది. ఆ 3 మంత్స్లో వాళ్ళు కోర్స్ నేర్చుకుంటే ఎవ్రీ సండే ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. 3 మంత్స్ కూడా వెయిట్ చేయక్కర్లేదు. వితిన్ 1 వీక్లో కూడా వాళ్ళ టాలెంట్ బాగుంది అంటే 20,000 పర్ మంత్ శాలరీ వచ్చే జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీసీటీవీ మానిటరింగ్, ఫెసిలిటీస్ మేనేజర్, సూపర్వైజర్, సో ఇలాగ చాలా జాబ్స్ ఉన్నాయి. హైదరాబాద్ డెవలప్ అవుతుంది, విజయవాడ డెవలప్ అవుతుంది, వైజాగ్ డెవలప్ అవుతుంది. ప్రతి ఏరియాలో మ్యాన్ పవర్ అనేది ఇంపార్టెంట్. మనకి 30 డేస్ కష్టపడితేనే శాలరీ వస్తుందనే కాన్సెప్ట్ అయితే మా దగ్గర లేదు. మా దగ్గర ఉన్న యాప్లో ఎవ్రీడే ఎర్నింగ్ అనేది జనరేట్ అవుతుంది. 8 అవర్స్ డ్యూటీకి 800 రూపీస్ ఇస్తారు. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 to 6 మ్యాక్సిమం మిడిల్లో వర్క్ లేదు అనుకున్నా కూడా వెళ్ళిపోవచ్చు. సో 8 అవర్స్ డ్యూటీకి 800 మ్యాండేటరీ పక్కా ఫిక్స్ చేశారు. మీరు 10 o'clock వస్తే 10 o'clock నుంచి కౌంట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ వస్తే ఆఫ్టర్నూన్ నుంచి కౌంట్ అవుతుంది. సో ఇదంతా మ్యాక్సిమం ఫ్రీలాన్సింగ్ వర్క్ మాత్రమే. మేము ఎవరిని ఫోర్స్ చేసి బలవంతంగా రప్పించే కాన్సెప్ట్ అయితే కాదు. దీంట్లో ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారనే రేటింగ్స్ అయితే ఉంటాయో వాళ్ళకి హయ్యర్ ప్యాకేజ్ వెళ్తుంది. టైం పంచువాలిటీ లేకపోయినా, సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోయినా, సో నెగ్లిజెన్సీ ఉన్నా వీళ్ళకి రేటింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఫ్రీలాన్సింగ్లోనే ఉండిపోతారు. శాలరీకి వచ్చే జాబ్స్కి ఆపర్చునిటీ మిస్ అవుతారు, ప్రమోషన్స్ మిస్ అవుతారు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మిస్ అవుతారు. సో కన్సిస్టెన్సీ అనేది ఏదైతే ఉందో ఈ వర్క్ ఫ్లో చూసి మిమ్మల్ని మా టీంలో చేయించుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ వీళ్ళొక్కలే కాకుండా చాలామంది పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు అండ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా 1000 రూపీస్ పే చేసి మా టీంలో మెంబర్ అవ్వచ్చు. వాళ్ళకి మేము పెట్రోలు, ఫుడ్, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఏదైతే వర్క్స్ చేస్తున్నారో దానికి ఇన్వెస్టింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెలికాలర్స్, సో వాళ్ళు చేసే వర్క్కి తగినట్టుగా మేమైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. జాబ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఆల్రెడీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళే కాకుండా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఈఎస్ఐ, పిఎఫ్ ఉన్న ఎంప్లాయీస్ కూడా మా కంపెనీలో రిజిస్టర్ అవ్వచ్చు. సో వీళ్ళకి ఇచ్చే పేమెంట్స్ అన్నీ రివార్డ్స్ పాయింట్స్లో కన్వర్ట్ అవుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ మీరు గ్రాసరీస్, పెట్రోల్, ఇంకేమైనా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది మీరు క్యాష్ కింద కూడా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. విత్డ్రాల్ ఆప్షన్ కూడా మేము యాప్లో పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చే 1000 రూపాయల రిజిస్ట్రేషన్ కూడా మా పర్సనల్ పాకెట్స్లోకి రావడం లేదు, కంపెనీ అకౌంట్లోకి వెళ్తుంది. కంపెనీ కరెంట్ అకౌంట్ BMSYNC@YBL, ఈ యూపీఐడి మాత్రమే మేము సెండ్ చేస్తాము. స్కానర్లు, లింకులు ఇలాంటివి ఏవి మేము సెండ్ చేయడం లేదు. ఈ 1000 రూపాయలు కూడా టోటల్ టాలీ అయిన తర్వాత మేము మెంబర్ స్ట్రెంత్ పెంచుతున్నాం. ఎవరైతే ఫ్రెషర్స్ వస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఎవరైతే జాబ్ ఆల్రెడీ మా దాంట్లో జాయిన్ అయ్యారో వాళ్ళ శాలరీస్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. కొత్తగా మా దాంట్లో హెచ్ఆర్స్ జాయిన్ అయ్యారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫైయర్ జాయిన్ అయ్యారు, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ మార్కెటింగ్, ఫీల్డ్ మార్కెటింగ్, సో ఇలా చాలామంది ఉన్నారు. ఫీల్డ్ మార్కెటింగ్ వాళ్ళు టూలెట్ కోడ్ షేర్ చేసిన, కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసిన, సో రియల్ ఎస్టేట్లో ఉన్న, సో ప్రతి ఒక్క ఫీల్డ్లోని ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్,
పాంప్లెట్ డిజైనింగ్, విజిటింగ్ కార్డ్ డిజైనింగ్ ఇలాంటివి చేస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మా కంపెనీలో ఉండడం వల్ల ఈ 1000 రూపీస్ వాళ్ళకి వచ్చే జాబ్స్ మాత్రమే. మాకు టెలిగ్రామ్లో, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీస్లో మా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు మాకు మెసేజ్ చేస్తున్నారు. అందరికీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. ఎవరైతే రిజిస్టర్ అయ్యి మా గ్రూప్లో మెంబర్స్ కింద ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అప్డేట్స్ అనేవి చూసుకుంటున్నాం. సో ర్యాండమ్లీ వచ్చే వాళ్ళకి మేము ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం. మీరు పేమెంట్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెడితే మిమ్మల్ని మా గ్రూప్లో జాయిన్ చేయించుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా చేయాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, ఎవ్రీ డీటెయిల్ 24/7 మా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. ఇక్కడ మా కంపెనీలో 3 గ్రూప్స్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది. ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, పార్ట్ టైం జాబ్ చేసుకున్న వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది. ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న ఎంప్లాయీస్ అంటే ఈఎస్ఐ, పిఎఫ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మా దగ్గర జాబ్ చేస్తున్నట్టు ఎవరికీ తెలియదు. ఇది ఒక ఓన్లీ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ లాంటివి మాత్రమే. ఈ రోజుకి ఎంత సంపాదించుకుంటే అంత ఇన్కమ్. సో ట్రావెలింగ్ చేసే కాన్సెప్ట్ ఉండదు, టార్గెట్స్ ఉండవు. లిమిటెడ్ యూజర్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో క్రౌడ్ ఎక్కువైపోయినా మేము రిజిస్ట్రేషన్స్ అయితే ఆపేస్తాము. సో మా కంపెనీలో ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫ్రాంచైజ్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది. ఎవ్రీ పిన్ కోడ్కి ఒక ఫ్రాంచైజ్ అయితే ఇస్తున్నాం. ఆ ఫ్రాంచైజ్కి మార్కెటింగ్ కానీ, మెటీరియల్ సప్లై కానీ, ప్రొడక్ట్స్ సేలింగ్ కానీ ప్రతిదీ మా టీమే చూసుకుంటుంది. ఆ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకున్నారో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చేలా మేము చేస్తాము. సో మా కంపెనీ తరపున ఒక మేనేజర్ ఆ పొజిషన్లో ఉన్నారని మాకు నమ్మకం ఉంటుంది కాబట్టి ఫ్రాంచైజ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నీ కిందన ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మెసేజ్ చేసి అడగండి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ శాండీ ఇన్ఫ్లుయెన్సర్ అనే అకౌంట్ని ఫాలో చేయండి. ఆ అకౌంట్ నాదే. సో మీరు ఎలాంటి ఫేక్ అనేది అయితే అనుకోకండి. జెన్యూన్గా చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను.